2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. అహ్మదాబాద్ ఫ్లైట్‌కి కెప్టెన్‌గా వ్యవహరించినటువంటి సుమిత్ సబర్వాల్ ఒక మేడే కాల్ ఇచ్చారని చెప్తున్నారు. అంటే ఎమర్జెన్సీ కాల్ అన్నమాట. SOS అంటారు. ఎమర్జెన్సీ కాల్ ఇచ్చారని, ఆ కాల్‌లో నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్ అని చెప్పేసి ఆయన ఆ ఇంటిమేషన్ ఏదైతే ఉందో అది 5 సెకండ్స్‌లో పంపించారు ఏటీసీకి అని చెప్తున్నారు. అసలు దాని అర్థం ఏంటి? అంటే ఏం జరుగుతుందని ఆయన మనకు చెప్పాలనుకుంటున్నారు. అంటే ఏటీసీకి చెప్పాలనుకుంటున్నారు. దాని గురించి ఇప్పుడు మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేందుకు మనతో పాటు లైవ్ కాల్‌లో అందుబాటులో ఉన్నారు కెప్టెన్ మమతా గారు. మనందరికీ తెలుసు, ఆవిడ నిన్న కూడా మనతో మాట్లాడారు. మొదటి మహిళా పైలట్ ఆవిడ. సో ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్, నిన్న మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏం జరిగి ఉండొచ్చు అనేది. ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోవటం అనేదే ఇప్పుడు మనం చూస్తున్న లేటెస్ట్ న్యూస్ కూడా అదే మ్యామ్. ఇప్పటికిప్పుడు మేము విన్నది ఏంటంటే కెప్టెన్ కాల్ ఇచ్చారు. ఎవరైతే సీనియర్ కెప్టెన్ ఉన్నారో అందులో ఫస్ట్ పైలట్ ఉన్నారు, ఆయన ఇచ్చిన కాల్ ఏంటంటే నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్ అని ఇచ్చింది. దాని మీనింగ్ ఏంటి మ్యామ్? అంటే ఈయన ఏం చెప్పాలనుకున్నారు అసలు? నో పవర్ నో థ్రస్ట్ ఇస్ అ సింపుల్ థింగ్ దట్ వీ హావ్ టు అండర్స్టాండ్. ఇంకా దాంట్లో పవర్ లేదు, మా 2 ఇంజిన్స్ పవర్ క్రియేట్ చేయట్లేదు. అండ్ నో థ్రస్ట్ అంటే మామూలుగా థ్రస్ట్ అనేది ఏంటంటే ఒక ఇంజిన్ రన్ చేస్తున్నప్పుడు దాంట్లో పవర్ ఉంది కదా, ఇంజిన్ ఇస్ క్రియేటింగ్ ద పవర్. థ్రస్ట్ అంటే ద మూవ్మెంట్ ఫార్వర్డ్ ఈస్ కాల్డ్ థ్రస్ట్. ఓహో. ద మూవ్మెంట్ ఆఫ్ ఫార్వర్డ్ ఈస్ కాల్డ్ థ్రస్ట్. సో దిస్ థ్రస్ట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ us to climb also. And thrust is at the maximum while climb లో this is the maximum అన్నమాట. maximum thrust ఉంటుంది. అలాగే మనకు డిసెండ్ అయినప్పుడు మినిమం థ్రస్ట్ ఉంటుంది. when we are coming in for landing we are coming with a minimum thrust. మన క్రూజ్ లో ఒక 70-80% of thrust ఉంటుంది. ఓకే మ్యామ్. So that is how the plane flies. So on a takeoff you have the maximum thrust and you are with full power. Okay. So no power no thrust means simple, that means engines have failed and they don't have thrust, and falling down means inka now he is not able to save the aircraft. So it is basically to save our souls ante. So he could imagine that he is unable to save anybody there. He ante enta mandi batuktaru anedi ayanaku kuda doubt. So he just prayed in that last minute that falling down is nothing but save our souls. కానీ అంటే ఏం చెయ్యలేని సిచ్యుయేషన్ లో ఆయన ఏం చెప్పాలనుకున్నారు అది చెప్పేశారు, అంతే కదా మేడం? ఇక చెప్పేశారు ఎందుకంటే he realized that his aircraft is going down now. And in spite of that మీరు చూడండి ఇప్పుడు ఆ ఇమేజెస్ అవి చూస్తుంటే ఆయన అప్పటికి ఆ ముందు బస్తీనంతా అవాయిడ్ చేశాడు. ఆ బస్తీ మీద పడిపోయి ఉంటే ఇంకా thousands of people would have died on the ground. So ఇది ఎందుకంటే టేక్ ఆఫ్ తర్వాతనే మొత్తం బస్తీ ఉంది. లక్కీగా he saved all of them. అండ్ కొంచెం ముందుకెళ్ళి he tried his best to avoid the habitat. అక్కడి వరకు ఎంతవరకు అయినా సేవ్ చేయగలిగాడో చేశాడు. And then he could not control that aircraft anymore. It was coming down. So whatever best he could do, he has done. And all salutes to the pilot, I would say. ఇంకో లేటెస్ట్ న్యూస్ కూడా వింటున్నాం మ్యామ్. ఏంటంటే ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది కదా, ఆ ట్యాంక్ కి సప్లై చేసేటువంటి పైప్ లైన్ ఏది ఉంటుందో దాని వాల్వ్స్ క్లోజ్ అయిపోయాయని, దాంట్లో ఏ మాత్రం కాస్త కూస్తున్నటువంటి ఫ్యూయల్ ఏదైతే ఉందో అది 30 to 40 సెకండ్స్ మాత్రమే వస్తుందని, అందుకే 45 సెకండ్స్లో ఇది క్రాష్ అయిపోయిందని చెప్పేసి అంటున్నారు మ్యామ్. ఎందుకు, ఎవరు చూస్తారో అసలు దాన్ని? అంటే ఎందుకు వాల్వ్స్ క్లోజ్ అయ్యాయి? మేడం ఇది దిస్ ఇస్ స్టిల్ unproven thing what people are talking. So we should not comment about it because this has to come out in investigation only. Fuel lines block అయిపోయి there is no supply to the fuel anedi at this point of time there is no point of this discussions about it. But there is some reason why the power has shut off. It can be anything. It need not be just fuel alone. అవునా? ఓకే. Yeah, it need not be fuel alone. ఇంకా ఏమేమి అవుతుండొచ్చు మ్యామ్? అంటే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అట్లా ఫ్యూయల్ అది ఎందుకు షట్ డౌన్ అయిపోయింది? ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఉంటాయమ్మా అందులో. there are a lot of electrical systems. మ్యామ్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఫెయిల్ అయితే కూడా ఇంజిన్స్ ఫెయిల్ అయిపోతాయి. ఓన్లీ ఫ్యూయల్ వల్లే కాదైతే? ఫ్యూల్ వల్లనే అని అనలేం మనం. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ అని అనలేం. అదే నో పవర్ అని అన్నారు కదా ఆయన. నో పవర్ అంటే ఇంజిన్ ఫెయిల్ ఇస్ నో పవర్. ఫెయిల్యూర్ నో పవర్. Engine failure is no power. So engine fail again I'm saying you there could be, of course he didn't announce bird strike. So bird strike probably he would have announced kabatti. So we more or less rule out a bird strike. Kani no power no thrust ante that his both engines were not generating power. They were losing altitude and he was going down. పవర్ జనరేట్ చేయడానికి అసలు యూజ్ అయ్యే ఫ్యూయల్ తో పాటు ఇంకేమేమి ఉంటాయి మ్యామ్? No, not only fuel amma, there's a lot of electrical systems to run the engines. ఓకే.
ఎలక్ట్రికల్ Yeah, సిస్టమ్ so కూడా even- ఫెయిల్ అయి ఉండొచ్చు even అయితే. ఆ సిస్టమ్స్ ఫెయిల్ అయితే అందుకే మామూలుగా పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ లలో చాలా రిడెండెన్సీ ఉంటాయి. అంటే ఒక సిస్టమ్ ఫెయిల్ అయితే ఇంకో సిస్టమ్ వచ్చేస్తుంది ఇన్ ప్లేస్. ఓకే ఓకే. It takes over, the second system takes over. But because this was happened just after a takeoff kabatti, we do not know the actual reason. ఏంటంటే అప్పుడు వాళ్ళకి అంత టైం ఉందా సెకండ్ సిస్టమ్ టేక్ ఓవర్ చేయడానికి? ఓహోహో. ఓకే, అప్పటికప్పుడు It was a వాళ్ళు very critical phase. ఇది చాలా క్రిటికల్ ఫేజ్ లో అయింది. మామూలుగా ఒక టేక్ ఆఫ్ ఒక 3 stages 4 stages ఉంటుంది. అంటే ఆఫ్టర్ టేక్ ఆఫ్ ఆల్సో వీ కాల్ ఇట్ యాజ్ క్లైమ్ స్టేజ్ 1, క్లైమ్ స్టేజ్ 2, క్లైమ్ స్టేజ్ 3. సో ఈ ఇన్ని స్టేజెస్ లలో కూడా పైలట్ చాలా అలర్ట్ గా ఉంటాడు టిల్ ద టైమ్ హీ క్లైమ్స్ టు హిస్ రిక్వైర్డ్ ఆల్టిట్యూడ్ అన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు అసెస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. అఫ్ కోర్స్ నౌ వి ఆల్ నో ఇట్ ఈస్ ఇంజిన్ ఫెయిలియర్, బట్ ద రీజన్ ఫర్ ఇంజిన్ ఫెయిలియర్ వి విల్ నో ఓన్లీ ఫ్రమ్ ద బ్లాక్ బాక్స్. ఇప్పుడు ఏదైతే అంటే జనరల్గా ఇప్పుడు బయటకు వస్తున్న న్యూస్లో అది కూడా వస్తుంది మ్యామ్. ఏమంటే వాల్స్ బ్లాక్ అయిపోయాయి, వాల్స్ బ్లాక్ చేశారు, అంటే ఆఫ్ చేశారు, వాల్స్ ఆఫ్ చేశారు అన్నట్టు ఇంజిన్కి సప్లై చేసే ఇట్ ఈస్ స్టిల్ ఎ మిత్ ఫర్ us. మేము ఇప్పుడే అది we cannot accept it. Yeah. ఓకే, యూ కాంట్ యాక్సెప్ట్. ఓకే, Yeah. ఒకవేళ ఇన్ కేస్ అలాగే జరిగింది అనుకున్నా కూడా అదే నిజమై ఉంటే మ్యామ్, ఎవరన్నా మనం మాన్యువల్ గా చేస్తేనే అవుతుంది తప్పించి దానికి అది షట్ డౌన్ దానికి అది వాల్ క్లోజ్ అయిపోవటం జరగదేమో కదా? అది కూడా రూల్ అవుట్ చేయలేము. ఇట్ క్యాన్ బి పాసిబుల్. అంటే ఏదైనా అబ్స్ట్రక్షన్ వచ్చి అది ఎక్కడన్నా మెయిన్ సిస్టమ్ లో, అంటే మళ్ళీ 2 engines have 2 separate systems. మరి It అప్పుడు is not that it is ఫెయిల్ happening in one system. రెండు అది కదా మేము అనేది. ఒకటే సిస్టమ్ లో ఫెయిల్ అయితే వీ కెన్ అండర్స్టాండ్, ఓకే ఏదో బ్లాక్ అయింది చేయండి. 2 systems simultaneous గా బ్లాక్ కావడం ఇస్ అగైన్ వెరీ స్ట్రేంజ్ థింగ్. ఇప్పుడు ఫ్యూయల్ సప్లై అయ్యేది ఒకే వాల్వ్ లో నుంచి రెండింటికి సప్లై అవుతుందా మేడం? 2 ఇంజిన్స్? No. It comes totally separate systems. దీనికి వేరే దాంట్లో నుంచి సప్లై అవుతుంది, దానికి వేరే దాంట్లో నుంచి సప్లై అవుతుంది. ఎస్. ఇప్పుడు మీకు రైట్ ఎయిర్ క్రాఫ్ట్ లో రైట్ వింగ్ లో ఫ్యూల్ ఉంటది, అక్కడి నుంచి మీకు రైట్ ఇంజిన్ కి సప్లై అవుతుంది. లెఫ్ట్ నుంచి లెఫ్ట్ ఇంజిన్ కి సప్లై అవుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ డూ హ్యావ్ అ సిస్టమ్ వేర్ వి కాల్ అ క్రాస్ ఫీడ్. అంటే ఒకసారి ఒక రైట్ వింగ్ లో తగ్గిపోతే ఫ్యూల్, అంటే ఇప్పుడు మేము కాన్స్టెంట్ గా ఒక టర్నింగ్ చేస్తున్నాం, ఒక దగ్గర హోల్డ్ చేయాల్సి వస్తుంటది. హోల్డ్ అంటే వేర్ ఇన్ ద ఎయిర్ వీఆర్ హోల్డింగ్ ఫర్ అ వైల్. ఇట్ కుడ్ బి సమ్ టైమ్స్ బికాస్ ఆఫ్ ట్రాఫిక్. మాకు ఒక్కొక్కసారి 30 minutes 40 minutes హోల్డ్ కూడా ఉంటుంది. కరెక్ట్, అవును మ్యామ్. సో దెన్ వీఆర్ హోల్డింగ్ ఫర్ దట్ 40 minutes, వీఆర్ మేకింగ్ టర్న్స్ ఇన్ వన్ డైరెక్షన్ ఓన్లీ కంటిన్యూస్. సో వెన్ వీఆర్ హోల్డింగ్ దాట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ద ఫ్యూల్ ట్యాంక్ ఆఫ్ వన్ is consumed more than the other. ఓహోహో. అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే the moment we level out, we try to transfer the fuel from the other one into that. రైట్ మ్యామ్, అర్థమైంది. So fuel transfer is allowed. అంటే ఒక్కొక్కసారి మాకు ఒక ట్యాంక్ మొత్తం కూడా ఎంటీ కావచ్చు. in case if we are continuously holding in a turn, then we level out and then we transfer the fuel from right to left. So but systems we will have separate. For each engine the system will be separate. సపోజ్ మ్యామ్ మెయిన్ వాల్ బంద్ చేసేసాం అనుకోండి, అసలు సప్లై ఆఫ్ చేసాం అనుకోండి, అప్పుడు రెండింటికి సప్లై ఆగిపోద్దిగా? లేదు, 2 ఫ్యూల్స్ ఆఫ్ చేసేస్తాం. అప్పుడు ఫ్యూల్ షట్ ఆఫ్ 2 ఆఫ్ చేయాలి. అప్పుడు నేను అనేది సింగిల్ ఇంజిన్ ఉంటే ఫ్యూల్ షట్ ఆఫ్ ఒకటి ఆఫ్ చేస్తాం. ట్విన్ ఇంజిన్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటే దాంట్లో కూడా ప్రొవిజన్స్ ఉంటాయి. ఇట్ వేరీస్ ఫ్రమ్ ఇంజిన్ టు ఇంజిన్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ టు ఎయిర్ క్రాఫ్ట్. ఓహో, ఓకే. అట్లా జనరల్ గా ఎట్లా అంటే ఒక సింగిల్ సిస్టమ్ మీద ఉండదు ఈ కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నిటికీ ఒక డ్యూయల్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకేసారి 2 ఇంజిన్స్ ఫెయిల్ అవ్వటం అనేది ఇప్పుడు అసలు పెద్ద క్వశ్చన్ మార్క్, $1 million క్వశ్చన్ అవుతుంది అది. ఎస్ అబ్సల్యూట్లీ అమ్మా. మీరు కామన్ మ్యాన్ గా మీరు ఎంత anxious గా ఉన్నారు to know the reason, we as aviators also are equally anxious. Right, like I have my students working in Air India in different airlines. So obviously from day before onwards all our discussions is on this only. What is the possibilities, but it is becoming very very difficult for us to pinpoint a reason. So we all know engine failure. Yes. కానీ ఎందుకు అనేది ఇట్స్ స్టిల్ అ క్వశ్చన్ మార్క్. లైక్ మ్యామ్ ఇంకొక విషయం చెప్పండి, నేను కూడా లాస్ట్ టైం ఒకసారి ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు, అది చిన్న ఫ్లైటే, ఇండిగో ఫ్లైట్, బట్ దానికి లోపల ఉన్నటువంటి లగేజ్ ఉంటుంది కదా మ్యామ్, మనం క్యాబిన్ లగేజ్ వేస్తాం. క్యాబిన్ లగేజ్లో వేసినప్పుడు ఆ బ్యాగ్స్ అవన్నీ తీసి వెనక్కి పెట్టారు, ముందు నుంచి తీసి వెనక్కి పెట్టారు. తర్వాత పాసెంజర్స్ని కూడా మిడిల్లో ఫ్రంట్ సీట్లో బాగా ముందుకున్నారు, మిడిల్లో లేరు, బ్యాక్ ఉన్నారు. మిడిల్లో వాళ్ళని ఏమి సీట్లు ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రంట్లోంచి కొంతమందిని, బ్యాక్లోంచి కొంతమంది తెచ్చి మిడిల్లో కూర్చోబెట్టారు. ఇదే ఎందుకు అలా అని అడిగాను నేను.
అడిగితే బ్యాలెన్స్ అవ్వదు మేడం, ఫ్లైట్ మొత్తం వెనకే ఉన్నారు, లగేజ్ కూడా అంతా ఎక్కువ అటు ఇటు ఉంది, మధ్యలో ప్యాసింజర్స్ లేరు కాబట్టి లగేజ్ కూడా లేదు, అంటే క్యాబిన్ లగేజ్ పెట్టలేదు ఎవరు, సో అందుకు బ్యాలెన్స్ చేస్తున్నాము అని అన్నారు. అలా అది కూడా ఏమన్నా ఇట్లాంటి వాటిలో ఎఫెక్ట్ చూపిస్తుందా మేడం? అలా ఏమి ఉండదా? ఉంటుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్ అది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అందుకే మాకు ఒక CG ఎన్వలప్ అని ఉంటుంది ఆన్ పేపర్. సో వీ షుడ్ నాట్ క్రాస్ ద ఎన్వలప్. అంటే మాకు దాని కిందికి వెళ్ళలేం, దాని పైకి వెళ్ళలేం, వీ షుడ్ బి విదిన్ దట్ ఎన్వలప్. సో ఆ CG ఎన్వలప్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకు టోటల్ ఫ్యూల్, టోటల్ ప్యాసింజర్ వెయిట్ అండ్ టోటల్ లగేజ్ వెయిట్ అన్ని తీసుకొని వెదర్ వీఆర్ ఇన్ ద ఎన్వలప్ అండ్ వెదర్ we have distributed the load in an even way అది చూసుకుంటాం. అంటే ఒక్క దగ్గరికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఐ షో యూ స్మాల్ ప్లేన్. ఇది చూడండి, ఇది లెవెల్ ఫ్లైట్ లో ఇట్లా ఉంది. ఇప్పుడు మొత్తం వెయిట్ ముందుకు వస్తే వాట్ విల్ హ్యాపెన్, ద నోస్ విల్ కీప్ గోయింగ్ డౌన్, విచ్ ఇస్ నాట్ అ రైట్ థింగ్. ఆర్ మొత్తం వెయిట్ వెనకాల ఉంటే కూడా అది టేల్ డౌన్ అయిపోతుంది. సో దట్ ఈస్ వై వి డిస్ట్రిబ్యూట్ ద మొత్తం లగేజ్ అండ్ ప్యాసింజర్స్ ఈవెన్లీ ఆన్ ద ఎయిర్ క్రాఫ్ట్. సో ఒక్కొక్కసారి ఇప్పుడు ఏంటి, మనము ఆన్లైన్ లో మనమే బుక్ చేసుకుంటున్నాం టికెట్, అంటే మన సీట్ మనం బుక్ చేసుకుంటున్నాం. సో దేర్ ఇస్ అ పాసిబిలిటీ సమ్ టైమ్స్ ఎవ్రీబడి ఈస్ బుకింగ్ టికెట్స్ ఫార్వర్డ్ ఓన్లీ అండ్ దట్ ఫ్లైట్ ఈస్ నాట్ ఫుల్. అండ్ ఇఫ్ ద ఫ్లైట్ ఈస్ నాట్ ఫుల్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేకెంట్ సీట్స్, దెన్ దే విల్ డిస్ట్రిబ్యూట్ ఆల్ ద ప్యాసింజర్స్ ఈవెన్లీ. లేదు అంటే అటు సైడ్ ఇటు సైడ్ ఎక్కడో చోట భారం పడిపోతుంది, వెయిట్ పడిపోతుంది. అంతే అది బ్యాలెన్స్ చేసుకుంటే ఏం కాదా మ్యామ్? బ్యాలెన్స్ చేసినప్పుడు ఏం కాదు. Then we are even our cruise, everything is normal. అంటే కొంచెం మార్జినల్లీ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఈజ్ ఓకే, మార్జినల్లీ. అందుకే మాకు మార్జిన్స్ ఉంటాయి దాంట్లో. టు వాట్ ఎక్స్టెంట్ వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ అని. ఇప్పుడు ఎంత వెయిట్ ఉంది, దేని వెయిట్ ఎంత ఉంది, బ్యాగేజ్ ఎంత ఉంది, పాసెంజర్స్ వెయిట్ ఎంత ఉంది, అదంతా మీకు ముందు డిస్ప్లేలో కనిపిస్తా ఉంటుందా మ్యామ్ మొత్తం? అంటే ఇప్పుడు కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ లో ఎలా ఉంటుందంటే వీ టేక్ యావరేజ్ పర్సన్స్ వెయిట్ as 75. ఓహో, ఇండియాలో ఒక యావరేజ్ హ్యూమన్ వెయిట్ we take it as 75. And luggage we take it as 15 kgs because that is what we carry. Yes ma'am, yes. And check-in luggage also, check-in luggage కూడా మీరు చూడరు, కానీ లోపల క్యాబిన్ లో, అంటే క్యాబిన్ కింద ఏదైతే లగేజ్ కంపార్ట్మెంట్ ఉంటుందో దాంట్లో మళ్ళీ కంపార్ట్మెంట్స్ ఉంటాయి లోపల. ఓకే. సో దే డోంట్ ఇలాగే మనం ఒక్క దగ్గర పెట్టేసారు. దే స్టార్ట్ లోడింగ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే, ఫస్ట్ లోడ్ ఇక్కడ పెడతారు, సెకండ్ లోడ్ ముందుకు పెడతారు, థర్డ్ లోడ్ మళ్ళీ వెనక్కి పెడతారు, మళ్ళీ. సో దే ఈవెన్లీ స్ప్రెడ్ ద లగేజ్ ఆల్సో ఇన్సైడ్. ఓకే. మన కింద లగేజ్ ఏదైతే ఉంటుందో ఎయిర్ క్రాఫ్ట్ లో, దట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ అగైన్ సెపరేట్ కంపార్ట్మెంట్స్ అన్నమాట లోపల. అది కూడా ఈవెన్ గా పెట్టాలి, అయితే ఎలా పడితే అలా పెట్టాలి. yes. మన తర్వాత 11A సీట్ దగ్గర ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది. అక్కడి నుంచే ఇప్పుడు ఎవరైతే రమేష్ కుమార్ అని అతను బయటపడ్డాడో అక్కడి నుంచే బయటపడ్డాడు ఒక సేవ్ అయిన పాసింజర్ అని చెప్తున్నారు. ప్రతి ఫ్లైట్ లో కూడా 11A దగ్గర ఎందుకు ఉంటుంది అనేది ఒక చిన్న డౌట్. తర్వాత నేను గతంలో ఒకసారి సేవ్ అయ్యాను అని ఒక అతను చెప్తున్నాడు, అదే 11A దగ్గర కూర్చున్నాను నేను అని చెప్పేసి కొన్ని సంవత్సరాల క్రితం అతను కూడా ట్వీట్ చేశాడు, మళ్ళీ 11Aనే ఇప్పుడు ఇతన్ని కూడా సేవ్ చేసింది అని చెప్పేసి. డెఫినెట్లీ కొంచెం ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఉన్న వాళ్ళకి ఒక వన్ లిటిల్ అడ్వాంటేజ్ ఉంటుంది, బికాస్ దేర్ ఇస్ అన్ ఎమర్జెన్సీ డోర్, బట్ ఎట్ ద సేమ్ టైం హీ కెనాట్ ఓపెన్ ఇట్ అండి, అంత ఈజీ కాదు ఇది. ఒకసారి ప్రెషరైజేషన్ స్టార్ట్ అయినాక ఒకసారి within 30 seconds madam whatever has happened, and how could he even think of pulling out the door? See, he was లక్కీయెస్ట్. అంటే ఆయననే ఒక భగవంతుడేమో అనుకోవాలి ఈ రోజు, లేకపోతే మనం వెనకటి మూవీస్ చూస్తాం కదా, భగవంతుడు ఇలా అగ్నిలో నుంచి వచ్చేస్తున్నాడు బయటికి అని. దిస్ ఇస్ ద ఫ్యాక్చువల్ థింగ్ దట్ వీ హావ్ సీన్ డే బిఫోర్. సో అతను అక్కడ పడినప్పుడు ఫార్చునేట్లీ ఆయనకి మంట అంటుకోలేదు. సో ద ఎయిర్ క్రాఫ్ట్ బ్రోక్ ఇన్ టు పీసెస్. సో ఆ ప్లేస్ లో అది ఇరిగిపోయి హీ వాజ్ అవుట్, కాబట్టి హీ కుడ్ సర్వైవ్. అంతే తప్ప అతను దూకలేదు. No. He is telling, no, I have strapped out and came out అని. I strapped out and walked out అన్నాడు. అవును. సో స్ట్రాప్ ఆయన తీసుకొని బయటకు వచ్చాడు, ఆయన దూకలేదు. అదే he didn't jump. He just walked out. But it's a sheer luck అంతే లక్కే మేడం, కరెక్ట్. 11A సీట్ కి డిమాండ్ పెరిగిపోతుందని అంటున్నారు మేడం అందరు ఇప్పుడు. Emergency exit can make it 4 times or 5 times now. As such, airlines are charging you more for a seat. Yes, 1000-1500 extra తీసుకుంటారు XL seats కి ఎప్పుడు కూడా. Yes ma'am. Yeah. And if you see, even actually emergency seat has a better value ముందు నుంచి కూడా. That is because you have a more leg space. Yes, leg space కోసం XL seat అందుకే కదా మనం తీసుకుంటాం. Leg space, yeah. యాక్చువల్లీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర చిల్డ్రన్ అలౌ చేయరు మ్యామ్.
నేను రీసెంట్ గా ట్రావెల్ చేసినప్పుడు కూడా నేను అక్కడే బుక్ చేసిన, చేస్తే బాబుని ఆపేశారు మ్యామ్, బిలో 12 years అని చెప్పేసి, బిలో 15 అసలు మేము అలౌ చేయము అని చెప్పి ఆపేసి, మళ్ళీ మాకు ఎక్స్ట్రా నేను నా దగ్గర అమౌంట్ తీసుకున్నారు ఆల్రెడీ, అది రిటర్న్ కూడా చేయలేదు, చేయకుండా మళ్ళీ ముందుకు మార్చారు సీటు బాబుది. బాబుతో పాటు మేము కూడా మారాల్సి వచ్చింది ఫ్యామిలీ మొత్తం. ఎందుకు అలౌ చేయరు పిల్లల్ని? ఎందుకు చేస్తారు అంటే బేసికలీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎందుకు ఉంది? ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్, సపోజ్ సే లెట్స్ సే there is a fire on the aircraft and we do an emergency landing and immediate గా emergency doors ఓపెన్ చేసి షూట్స్ ఓపెన్ అయిపోతాయి, స్లైడ్స్ దాన్ని షూట్స్ అంటాం. సో ఆ షూట్స్ ఓపెన్ చేసి పీపుల్ స్టార్ట్ స్లైడింగ్ అవుట్. ఓకే, అందుకని మీరు చూస్తే మనకి ప్రతి టేక్ ఆఫ్ కంటే ముందు ఆ ఎయిర్ హోస్టెస్ క్యాబిన్ క్రూ వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు హౌ టు ఓపెన్ ద ఎమర్జెన్సీ డోర్. అవును అవును. So there is a lever, you have to pull the lever, pull the door inside or push and turn it and throw it outside. Like you can even keep it inside. Adi avanni enduku nerpistaru ante you should know how to. And a child will not be able to open it in case of an emergency. Okay. So అందుకే we don't allow children there. Okay. అది స్ట్రిక్ట్ రూలా మ్యామ్ ఎవరికైనా కూడా? Strict. అలాంటప్పుడు ఆన్లైన్ లో మేము బుక్ చేసినప్పుడు ఏజ్ ఇస్తాం కదా, ఎందుకు మరి అలౌ చేసింది టికెట్? Actually వాళ్ళ సిస్టమ్ should not accept. వాళ్ళ సిస్టమ్ should not accept people below 18 years. కానీ I think they still have not tweaked that into that. కానీ it is not even కొంచెం old fragile people ఉంటే కూడా మేము we tell them to move to the other seats. అవునా? ఓకే. Those అంటే ఎక్కడైతే where we get a feeling they will not be able to handle అని ఫీలింగ్ వస్తే మటుకు మేము వాళ్ళని వేరే సీట్లోకి చెప్పేస్తాం. ఇంకొకటి మ్యామ్, ఆ స్టార్టింగ్ అనౌన్స్మెంట్ అప్పుడే క్యాబిన్ క్రూ చెప్తా ఉంటారు ఇవాక్యువేట్ అని 3 times చెప్తే అప్పుడు మీరు అది ఎందుకు మేడం, ఎందుకు చెప్తారు అట్లా? అది ఏంటి? Because what is evacuation is, ఇప్పుడు నేను అన్నాను there is a fire on the, let's say there is a fire on board. Now what happens, complete smoke వచ్చేసింది. ఆ టైంలో ఎవ్రీ క్యాబిన్ క్రూ వాళ్ళు స్టార్టింగ్ ల్యాండింగ్ అయ్యేటప్పుడు వాళ్ళ సీట్స్ మీద కూర్చొని ఉన్నారు. అవును, వాళ్ళు అక్కడి నుంచి అనౌన్స్ చేసేస్తారు అది హాల్ట్ కి రాగానే evacuate. So the moment evacuate is announced, then we are opening that door, the emergency doors. We throw it out, అది ఎమర్జెన్సీ డోర్ అది పుల్ చేయగానే షూట్ బయటకు వచ్చేస్తుంది అండ్ పీపుల్ విల్ స్టార్ట్ స్లైడింగ్ అవుట్. అండ్ అప్పుడు కూడా చాలా క్లియర్ గా చెప్తారు ఎయిర్ హోస్టెస్, అంటే అంతవరకు మీకు స్టార్టింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేయరు, బట్ ఇఫ్ దేర్ ఇస్ అ రియల్ ఎమర్జెన్సీ దెన్ వీ టెల్ ప్లీజ్ డోంట్ టచ్ యువర్ లగేజెస్, యూ ఫస్ట్ స్లైడ్ అవుట్. అంతే, ఎందుకంటే కొంతమంది చాలా యాంగ్షియస్ గా నా బ్యాగ్ ఉండిపోయింది, నా హ్యాండ్ పర్స్ ఉండిపోయింది, వాళ్ళు వాటి గురించి అని పరిగెత్తుతుంటారు. వీ షుడ్ నెవర్ డూ దట్. We should first slide out and first exit yourself. ఎందుకంటే అది ఎంత ఫాస్ట్ గా ఫైర్ అంటుకోవచ్చు, ఆర్ ద హోల్ ఎయిర్క్రాఫ్ట్ కెన్ అగైన్ బర్న్ లైక్ అ బాంబ్ అన్నమాట, బర్స్ట్ కావచ్చు. అందుకని ఇన్ కేస్ ఆఫ్ మెనీ ఎమర్జెన్సీస్ వి ఫస్ట్ ఓపెన్ ద షూట్స్ అండ్ ఆస్క్ పీపుల్ టు స్లైడ్ అండ్ రన్ అవే ఫ్రమ్ ద ఎయిర్క్రాఫ్ట్. ఇవాక్యుయేట్ అనే వాడు వినిపించకుండా గనక ఓపెన్ చేస్తే అది పనిషబుల్ అఫెన్స్ కదా మ్యామ్? yes because there's a lot of damage which creates. ఇప్పుడు అది ఓపెన్ చేయగానే షూట్ ఓపెన్ అయిపోద్ది. ఆ షూట్ ని మళ్ళీ క్లోజ్ చేయడానికి ఇట్స్ lakhs of rupees అన్నమాట. అంటే దే గెట్ a new shoot to put it there. అవునా? ఓకే. ఇట్స్ a very expensive affair. అందుకే షీల్డ్ లాగా ఉంటుంది అదేనా మ్యామ్ ఊడిపోయేది? ఆ షీల్డ్ బయటకు వచ్చేస్తే అక్కడ లోపల నుంచి ఇంకో షూట్ ఉంటుంది. అంటే మీరు చూసుంటారు ఎప్పుడైనా, ఈవెన్ మూవీస్ లో దాంట్లో చూపిస్తారు, ఒకటి స్లైడ్ ఓపెన్ అయిపోతుంది కిందికి, ఒక గాలి స్లైడ్ అంటే బలూన్ లాగా కిందికి ఓపెన్ అయిపోతుంది, జారిపోవడానికి అందులో నుంచి స్లైడ్ అయిపోతుంటారు అన్నమాట. అది చాలా కాస్ట్లీనా? ఓకే, చాలా కాస్ట్లీ, అది చాలా కాస్ట్లీ. అందుకని మనం ఊరికేనే అది ఓపెన్ చేయలేదు. ఇంకొకటి చెప్పండి మేడం, ఫైనల్ గా ఇంజన్ లోపల 1,25,000 లీటర్ల ఫ్యూయల్ ఉంది అని చెప్తున్నారు. అది హైయెస్ట్ ఫ్యూయల్ మ్యామ్? అసలు ఎంత, అంటే మాక్సిమం ట్యాంక్ లెవెల్ ఎంత ఉంటుంది మ్యామ్ అసలు? దీని మాక్సిమం ట్యాంక్ అంటే 787 is a very big aircraft, one of the largest aircraft. And దీని ట్యాంక్ ఫుల్ కెపాసిటీ is 1,26,000 liters. ఓహో, అంటే ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంది. ఎందుకంటే మన టేక్ ఆఫ్ ఇది ఆల్మోస్ట్ 7-8 hours ఫ్లైట్, సో దే విల్ డెఫినెట్లీ టేక్ ఫుల్ ఫ్యూల్ బికాజ్ ఇట్స్ వన్ కంటిన్యూస్ ఫ్లైట్ ఇది. ఎస్ మ్యామ్, అవును. రైట్ మ్యామ్, చాలా మంచి ఇన్ఫో ఇచ్చారు. నాకు ఒక్కసారి మీ అకాడమీని కూడా విజిట్ చేయాలని ఉంది. అక్కడ వీలవుతే ఇంకా అంటే దగ్గరగా చూసి అన్ని తెలుసుకోవాలని ఉంది మ్యామ్. మీరు పర్మిట్ చేస్తే నేను తప్పకుండా వస్తాను ఒకసారి. మోస్ట్ వెల్కమ్ మేడం, రండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.